ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా దర్బార్లో వచ్చే ప్రతి అర్జీని పరిష్కరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. మొట్టమొదటి నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ ప్రజా దర్బార్ని ప్రారంభించుకోవడం జరిగింది. నేరుగా ప్రతి ఒక్క అర్జీదారు దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా సమస్యల మీద అర్జీల స్వీకరణ చేసే కార్యక్రమాన్ని మరి ఈ రకంగా అయితే నారా లోకేష్ గారు మంగళగిరిలో ఆయన ప్రతిరోజు ఉదయం చేస్తూ ఉన్నారు. అలాగే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఒక డే టు టైం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం ఉదయం సుమారుగా 9 గంటల నుంచి 12 గంటల వరకు అని టైం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు దాదాపు 2 గంటలు అవుతుంది. దాదాపు ఈరోజు 300 పైన అర్జీని స్వీకరించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ల వారీగా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా స్టడీ చేసుకుని ఎలా పరిష్కారం చేయాలి, ఇమీడియట్గా చేయగలిగినవి అయితే ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళతో ఆ సమస్యను పరిష్కారం